తల పగిలిందండి. కుదిరింది. రౌడీ గారు, అయ్య బాబాయ్ ఏమిడొస్తుందేంటి? మీతో మాట్లాడదామని. వద్దు, ఎవరైనా చూశారంటే మన ఇద్దరం కలిసి కుమ్మక్కై ఈ దౌర్జన్యం చేశారనుకుంటారు. థ్యాంక్స్ చెప్దామని. వద్దమ్మా, రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్స్, నువ్వు వెళ్ళిపో. సరేలేండి. వెళ్ళమ్మా. బాసు ఎక్కడ బాసు కనబట్లేదు? అయ్య బాబాయ్ నాన్నా. ఏమిటమ్మా ఎప్పుడు లేని ఇలా వచ్చావు? ఏం లేదు నాన్న, హోటల్ కన్నీ స్వీట్స్ చేశాను. సరే నీకు పెట్టినట్టు ఉంటుంది, నేను రౌడీని కొట్టి సాయం చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుందని వచ్చాను. ఒట్టి థ్యాంక్స్ ఏమిటి, అతనికి కూడా స్వీట్ పెడతావు గాని. సరే రా. రవి, రవి. ఏంటి సార్? ఒకసారి బయటికి రావయ్యా. ఎందుకండి? నీకు స్వీట్ పెట్టాలంట. ఏమిటి సార్ విశేషం? నిన్న నువ్వు చేసిన సహాయానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి అమ్మాయి స్వీట్ తయారు చేసిందయ్యా. రా. చచ్చేంత దేవుడా, ఇద్దరి మధ్య ఇరుకున్నా దొరికిపోతానేమో. ఏమిటయ్యా గుణుగుడు? అబ్బే ఏం లేదు గురుగారు, కాస్త బిజీగా ఉన్నాను. ఆ స్వీట్ కాగితాలు పెట్టి లోపల తోసేయండి, ఇక్కడ తినేస్తా. అదేమిటయ్యా, ఆడపిల్ల థ్యాంక్స్ చెబుదామని వస్తే అడుగునే ఉండి స్వీట్స్ లోపలికి తోయమంటావు. బయటికి రా. ఒకసారి బయటికి రండి రావు గారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు. అయిపోయావు, ఈ వేళ నీకు బ్యాడ్ డే.